నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసినందున ఇక్కడ కేటీఆర్ గెలుపు దాదాపుగా ఖరారైందనే చెప్పాలి. నియోజకవర్గంలో కేటీఆర్ తరచూ పర్యటిస్తున్న ఎక్కువగా సామాన్య ప్రజలను కలుసుకునే అవకాశం లేకుండా ద్వితీయ శ్రేణి నాయకులు అడ్డుకుంటున్నారనే విమర్శలున్నాయి. 5 ఏళ్లలో ఇక్కడున్న 114 గ్రామాల్లో మూడో వంతు కూడా ఆయన పర్యటించలేదని అంటున్నారు. గతంలోనూ కేటీఆర్తో పోటీ చేసిన మహేందర్ రెడ్డి ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తారనే చెబుతున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ స్థానికేతురాలు కావడంతో అంతగా ప్రభావం చూపించకపోవచ్చని అంచనా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బహుజన సమాజ్ పార్టీ పోటీలో ఉంది. వీటిలో పెద్దపల్లి, వేములవాడ, రామగుండం, హుజూరాబాద్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములను శాసించే స్థాయిలో గణనీయమైన ఓట్లను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ ఓట్లను చీల్చడం ద్వారా ఇక్కడి ఫలితాన్ని వీరు ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. అయితే మరో కీలక నియోజకవర్గం సిరిసిల్ల కేటీఆర్ ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి ప్రచారంలో దూసుకెళ్లారు. ఆయన ఇప్పటికే సింపతి ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టర్తో ప్రజల్లోకి వెళ్తున్నారు. బీజేపీ నుండి రాణి రుద్రమ పోటీ చేస్తోంది. ఉద్యమకారిణిగా అలాగే ఒక సీనియర్ జర్నలిస్ట్గా తను చేసినటువంటి పనులను విశ్లేషిస్తూ వస్తోంది. కానీ ఓవరాల్గా చూస్తే మాత్రం కేకే మహేందర్ రెడ్డి ఇస్తున్నటువంటి పోటీ నిజంగానే టఫ్ ఉందని చెప్పవచ్చు. గతంలో కంటే భిన్నంగా ఈసారి ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్ళడమే దీనికి కారణంగా తెలుస్తోంది.